అమ్మ కర్ణ పిశాచి అంటారు గదా! కర్ణ పిశాచి ఉంటుందా? కన్నపిశాచి అంటే మన ఫోన్ కాల్ మాట్లాడతాం. ఫోన్, హ్మ్. హ్మ్. ఫోన్ కన్నపిశాచి లాంటిది. ఎంతసేపు ఫోన్‌లు వస్తూనే ఉంటాయి గదా! అనవసరమైన విషయాలన్నీ చెప్తా ఉంటారు. మన కన్నపిశాచి కూడా అలాంటిదే. చెవిలో వచ్చి గుయ్యి అని చెప్తూనే ఉంటుంది. వాటికేంటంటే ఎంతసేపు బలులివ్వాలి. బలాపేసామా మనల్నే తినేస్తుందనమాట. మనల్నే యాక్సిడెంట్ చేసి బ్లడ్ తాగుతుంది. కాబట్టి పిశాచ సాధనలెప్పుడు చేయకూడదు. పిశాచ సాధన చేశామనుకోండి, చనిపోయిన తర్వాత మనం ప్రేత యోనిలో జన్మ తీసుకొని మళ్ళీ దానికి సేవ చేయాల్సుంటుంది. అది మనకి ఎన్ని రోజులు చెప్పిందో ఇన్ఫర్మేషన్ అన్ని రోజులు దానికి సేవ చేయాల్సుంటుంది. కాబట్టి కన్న పిశాచి చేస్తే మన ఆత్మను కోరుకుంటుంది. మన ఆత్మని పిశాచ రూపంగా మార్చేస్తుంది. ఓకే. అవసరమా? మనుష్య జన్మ ఉన్నతమైంది. మనం మనుష్య జన్మ తీసుకొని పిశాచ సాధనలెందుకు? కాబట్టి చక్కగా అమ్మవారికి అర్చన చేసుకోండి. అమ్మ ఇప్పుడు కర్ణ పిశాచికి సాధన చేస్తారు. హ్మ్. అంటే ఎలాంటి సాధన చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు కర్ణ మంత్రం పిశాచి ఉంటుంది. కన్న రావడానికి? పిశాచికి సంబంధించిన ఒక మంత్రం. హ్మ్. ఆ మంత్రాన్ని దీక్ష తీసుకొని స్నానం చేయకుండా చేయాలి. హ్మ్. పిశాచ సాధనలు, పిశాచాలు మనిషి ఎంత అపవిత్రంగా ఉంటే అంత తొందరగా దగ్గరకొస్తాయి. ఫస్ట్ మన దగ్గర ఉండేదే మనం తట్టుకోలేం. స్నానాలు చేయకుండా ఉంటే ఎలా ఉంటుంది? ఇవన్నీ ఎందుకు? మరి కర్ణ పిశాచి వచ్చిన తర్వాత వదిలించుకోవడం ఎలా చేయాలి? గురువుని ఆశ్రయించుకోవాలి. మరి పిశాచ శక్తులు గదా అవంతా. గురువుని ఆశ్రయించితేనే. లేకుంటే ప్రాణాలు గూడా పోతాయి. ఎలా పడితే అలా చేయకూడదు. కరెంట్ ఉంటుంది. మనం ఎలా పడితే అలా హ్యాండిల్ చేయలేం గదా!